ఇట్లా పొడవు పొడవు చేతులతో ఇట్లా సరుస్తుంటే నీ అమ్మ శవాలు లేచినాయి థియేటర్లో. బా 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 ఏం సినిమా, ఏం రచ్చ, ఏం హైపు, ఏం జనాలు. బుక్ మై షోని జీవితంలో ఇన్నిసార్లు రిఫ్రెష్ చేయలేరు అబ్బాయి. మొత్తానికి అయితే టికెట్లు దొరికినాయి. సలార్ సినిమా చూసిన. అండ్ ఇట్లా పొద్దుగా అలా సలిగిపోతురు ఇప్పుడు సినిమా చూడడానికి. ఎక్సలెంట్ అసలు. అంటే నిజంగా మనకి ఎన్నో వర్క్స్ ఉంటాయి లైఫ్లో, ఎన్నో స్ట్రెస్లు ఉంటాయి. ఒక సినిమా అనేది ఒక చిన్న రిలీఫ్ మనకి. అండ్ పీపుల్ ఆర్ సెలబ్రేటింగ్ ఇట్. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో లిటరల్లీ రచ్చ జరుగుతుంది అసలు. మంచిగా ఎంజాయ్ చేస్తారు. చలో సినిమా చూసేసి వచ్చిన సలార్ సినిమా ఎట్లుందో మాట్లాడుకుందాం. ఓకే మామ, ఈ వీకెండ్కి సినిమా సెట్ చేసుకోరా. అని ఇప్పుడు నేను చెప్పకపోయినా పోతాం అనుకో. ఆఫ్ కోర్స్ యా, అందరూ చూడాల్సింది. ఎందుకంటే ప్రభాస్ 3 సినిమాలు ఫ్లాప్, చాలా యావరేజ్గా ఉంటాయి. యావరేజ్ కాదు, ఫ్లాప్. కంటెంట్ అసలు బాగాలేదు. సాహో టేకింగ్ మస్తు ఉంటుంది, బట్ ఆ టైంలో బాహుబలి హైప్లో పబ్లిక్ అంతా రిసీవ్ చేసుకోలేదు. బట్ నాకైతే సాహో నచ్చింది సెకండ్ టైం చూసినప్పుడు. ఫస్ట్ టైం చూసినప్పుడు సీట్లు ఎత్తుక్కుంటున్నా, అప్పుడే వాజీ సిటీ గ్యాంగ్స్టర్ అంతా ఇంట్రడ్యూస్ అయిపోయింది. అరే తెల్ల ముఖం వేసుకొని చూసినాం ఇక సాహో అయితే అట్లుండే. చలో ఇప్పుడు సలార్ కాబట్టి సలార్ గురించే మాట్లాడదాం. 3 సినిమాలు ఫ్లాప్ అయినాయి. ఇప్పుడు ప్రభాస్కి ఎలాంటి సినిమా పడాలి అనుకున్నారు ఆడియన్స్, అంటే ఆ కట్అవుట్కి మా సినిమా పడాలి రబే అనుకున్నారు. అసలు సినిమానే సలార్ పడ్డది. సినిమా ఇప్పుడు బాగానే ఉందిరా, యావరేజ్గా ఉంది అన్నా కానీ రచ్చ లేపిసి పెడుతుంది. స్టోరీ ఉగ్రం నుండి తీసుకున్నా అన్నాడు, సినిమా చూస్తున్నప్పుడు కనిపిస్తుంది. ఎడిటింగ్ స్టైల్ టేకింగ్ కేజీఎఫ్ నుండి తీసుకున్నా అన్నాడు, కనిపిస్తుంది. మరి ఇక్కడ యూనిక్ పాయింట్ ఏందిరా అంటే ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ అనమాట. స్క్రీన్ ప్రెజెన్స్ మస్తు ఉండే ప్రభాస్ది. 2 లుక్స్ ఉంటాయి, 2 షేడ్స్ ఉంటాయి. ఒకటి ఇన్నోసెన్స్, ఇంకోటి యాంగ్రీ అనమాట. ఒక ఫైట్లో వాళ్ళ మమ్మీ పర్మిషన్ ఇస్తుంది, కొట్టరబే అప్పటి వరకు ఆపుకుంటాడు. వాళ్ళ మమ్మీ పర్మిషన్ ఇస్తుంది ఫైట్ చేయరబే అని చెప్పి. ఇట్లా పొడవు చేతులతో ఇట్లా సరుస్తుంటే నీ అమ్మ శవాలు లేచినాయి థియేటర్లో. ఇక నేను సీన్స్ ఏం ఎక్స్ప్లెయిన్ చేయను, మీరు థియేటర్లో చూసి ఆ సినిమాటిక్ హైని మీరే ఎక్స్పీరియన్స్ చేస్తే మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు సినిమా ఎట్లా ఉంది? సినిమా బాగుంది మామ. 3 అవర్స్ డ్యూరేషన్. 3 అవర్స్ ఎంగేజింగ్గానే తీసిరు. ఇట్స్ నైస్. ఎంగేజింగ్గా తీసిరు అంటే సినిమా పాస్ అయిపోయినట్టే. సో పాజిటివ్స్ ఏంది, నెగిటివ్స్ ఏంది, ఓవరాల్గా సినిమా ఎట్లుంది మాట్లాడుకుందాం. అండ్ డిఆర్ఎస్, దాని తర్వాత వీడియో వైండ్ అప్. ఓకేనా? అండ్ ఫస్ట్ పాజిటివ్ విషయానికి వస్తే నాకు సెకండ్ హాఫ్ బాగా నచ్చింది. సెకండ్ హాఫ్లో చాలా డ్రామా ఉంటుంది, చాలా క్రిస్ప్ ఉంటుంది. స్టోరీ టెల్లింగ్ కొంచెం కాన్సన్ట్రేటెడ్గా వినాలి మనం, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో వాయిస్ పోతూ ఉంటుంది, చూపిస్తూ ఉంటారు విజువల్గా. కొంచెం కాన్సన్ట్రేటెడ్గా చూడాలి. అండ్ డ్రామా నాకు వర్కౌట్ అయ్యింది. అక్కడక్కడ కొంచెం స్లాపీ ఉంటుంది కానీ ఇట్స్ ఇగ్నోరబుల్, ఇట్స్ ఫైన్. సెకండ్ హాఫ్ పాజిటివ్ అంటే ఫస్ట్ హాఫ్ బాగాలేదా అంటే అట్లా కాదు, ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది, ఇట్స్ గుడ్. బట్ సెకండ్ హాఫ్ నాకు చాలా వర్కౌట్ అయింది అట్లా. ఇంకో పాజిటివ్ విషయం వచ్చేసరికి అఫ్ కోర్స్ ప్రభాస్ది స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంది. అండ్ యాక్టింగ్ చెప్పినా కదా, కొన్నే డైలాగ్స్ ఉన్నాయి ప్రభాస్కి, కానీ మూవీ 3 గంటలు అట్లా ఉంటుంది మరి ప్రశాంత్ నీల్ టేకింగ్ అంటే అట్లా. ఇంకోటి వచ్చేసరికి ఎంగేజింగ్ డ్రామా, ఆ పాయింట్ కూడా చెప్పేసిన. నైస్ ఎలివేషన్స్, ఫైట్లు చాలా బాగున్నాయి. అండ్ ఎలివేషన్స్ కూడా మనం ఎస్ అంటే మరీ కేజీఎఫ్ రేంజ్లో, అంటే ఇప్పుడు హ్యామర్ సీన్ ఉంది కేజీఎఫ్లో, అది మళ్ళీ నేను అది చేయలేనులే. కానీ కేజీఎఫ్ రేంజ్లో ఎలివేషన్స్ కాకపోయినా మనం సాటిస్ఫై అయ్యే ప్రభాస్ కట్అవుట్కి సరిపడ సీన్స్ పడ్డాయి. ఈ సినిమా ఎంగేజింగ్గానే ఉంది. అండ్ నెగిటివ్ విషయాలకు వస్తే దీనికి పార్ట్ 2 ఉందన్నమాట. కానీ పార్ట్ 2 కోసం ఇట్లా పిచ్చలవిడిగా వెయిట్ చేసే అట్లేం లేదు. ఎందుకంటే బాహుబలికి మనం వెయిట్ చేస్తాం, కేజీఎఫ్ 1కి కూడా కత్తి లేపి ఇట్లా అంటే మనం వెయిట్ చేస్తాం. బట్ దీంట్లో మంచి హై నోట్తోనే ఎండ్ అవుతుంది. బట్ చాలా 2 వస్తుందా సరే చూద్దాం సినిమా అన్నట్టు అట్లనే ఉంటుంది. కానీ వెయిట్ చేస్తున్నాం రా అని అట్లేం అనిపించదు అనమాట. అండ్ ఇంకో నెగిటివ్ పాయింట్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండర్ ప్లే చేసిరు చాలా చోట్ల. అండ్ సాంగ్స్ కూడా సగమే వాడిరు. 2 సాంగ్స్ బాగానే ఉండే, మొత్తం వాడితే మంచిగానే ఉండు అని అనిపించింది నాకు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అక్కడక్కడ అండర్ ప్లే చేసిరు, అంత లేపలేవు సీన్లని అట్లా అనమాట. ఒక ఫ్రెండ్షిప్ది బీజిఎం ఉంటుంది, అది బాగుంది, ఇట్స్ నైస్ అట్లా అనమాట. సో ఓవరాల్గా సినిమా చెప్పాలంటే గుడ్ ఫస్ట్ హాఫ్, ఏ వెరీ గుడ్ ఎక్సలెంట్ సెకండ్ హాఫ్లో వరల్డ్ బిల్డింగ్ అది ఇది బాగా నచ్చింది నాకు అట్లా. ఓకేనా? ఇట్స్ డిఆర్ఎస్ టైం. టాటా డిఆర్ఎస్ డెస్టిన్ కానీ రివ్యూస్ ఇష్టం అనమాట. సో సలార్కి నేను ఇస్తున్న రేటింగ్ లడ్డులో ఛానల్ నుండి 1 ఎగ్ ఈజ్ విజిబుల్ రైట్, 1 2 2 1 3 3. అండ్ ఇది ప్రభాస్కి ఒక మంచి మాస్ మూవీ ఇచ్చినందుకు ప్రశాంత్ నీల్కి థ్యాంక్ యూ సో మచ్. సో సలార్కి నేను ఇచ్చే రేటింగ్ 4. బాయ్.